ఇవాళనే ఈనాడు పత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. గృహజ్యోతికి సంబంధించినటువంటి లబ్ధిదారులు 1,08,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నారు. కానీ వీళ్ళు గృహజ్యోతి పథకంలో భాగంగా ఎంతమంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారంటే తెలుసా? కేవలం 50 లక్షల మందిని ఐడెంటిఫై చేశారు. అంటే అన్నిట్లలో కోతలు వాతలు. మీదికి చూడనేమో ఆర్భాటపు ప్రకటనలు. గృహజ్యోతి అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసిరు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. రైతు రుణమాఫీ అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసిరు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. 2 లక్షల ఉద్యోగాలు మొత్తం ఇచ్చేస్తున్నాం, ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, అయిపోయి తెల్లారే అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, వస్తున్నాయని చెప్పి హోర్డింగ్లు వచ్చినాయి, పేపర్ స్టేట్మెంట్లు, యాడ్లు గీట్లు అన్నీ వచ్చేసినాయి, వీళ్ళు ఇచ్చేసారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క హామీ, ఒక్కటంటే ఒక్క పని వీళ్ళు నిలబెట్టుకున్నది లేదు, చేసింది లేదు. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే నేను ఇందాకే చెప్పినట్టుగా డిసెంబర్ 7వ తారీఖు నాడు వీళ్ళు అధికారంలోకి వస్తే ఇవాళ అక్టోబర్ 7వ తారీఖు, 10 నెలలు గడుస్తూ ఉంది. వీళ్ళదంతా కూడా ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంటుంది, దాని ప్రకారం చెప్తే వీళ్ళంతా ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్, డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్. వీళ్ళ ప్రయారిటీస్ అన్ని మిస్ప్లేస్ అయిపోయినాయి. ఇక డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్ అనేది కూడా ఏం లేదు. ఇక తాపకొక్కసారి ఈ 6 గ్యారంటీల మీద, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వీళ్ళ అభయహస్తం మేనిఫెస్టో మీద ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీస్తే ఒకసారి హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి తెలంగాణలో. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే మూసి రివర్ ఫ్రంట్ వస్తుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఒక మంత్రి వస్తుంది, ఏదోటి బూతులు మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఇంకో అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ వస్తుంది. అంటే మొత్తంగా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలే తప్ప, హామీలన్నింటినీ తుంగలో దొక్కే కార్యక్రమాలే తప్ప, చిత్తశుద్ధితోని ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రో దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదు. అన్ని రంగాల్లో పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావాలని ఏ నిరుద్యోగులు అయితే కాలికి బలపం కట్టుకుని తిరిగినరో ఆ నిరుద్యోగుల నోట్లు ఇవాళ మట్టి కొట్టింది. మొన్నటికి మొన్న మనం చూసినాం, గ్రూప్ 1 పరీక్ష 1:100 విలువండి అని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళనలు చేస్తే పోలీసులతో వాళ్ళని కొట్టించారు, కేసులు పెట్టించారు, బెదిరించారు. ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆ పిల్లలకు ఫోన్లు చేసి, ఆ మేనేజ్మెంట్లకు ఫోన్లు చేసి ఆ పిల్లల్ని బెదిరించినటువంటి సంఘటనలు చూసినాం. సో వీళ్ళ నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాల భర్తీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇచ్చిన హామీలను మర్చిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం మూటలు సదురుకునుడు మీద, ఢిల్లీకి కొన్ని మూటలు పంపుడు మీద, మాయ మాటలు చెప్పే దాంట్లో ఇవాళ బిజీగా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభయహస్తం మేనిఫెస్టో మీద ఎవరికి కూడా శ్రద్ధ లేదు. ఈ అభయహస్తం మేనిఫెస్టో అనేది ఇక తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. ఏ మేనిఫెస్టోని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిర్రో ఈ మేనిఫెస్టో అనేది ఇవాళ అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం అన్నట్టు అయిపోయింది. వాళ్ళందరినీ వంచిస్తూ ఉన్నారు, చివరికి మా నిరుద్యోగులను కూడా వంచిస్తూ ఉన్నారు. అందుకే నేను నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏవైతే మాటలు చెప్పిరో సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలని, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు నిరుద్యోగ భృతి ఇస్తారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యోజన విభాగం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఎందుకంటే ఇంకొక 2 నెలలు చూస్తాం మేము. ఇంకొక 2 నెలలు అయితే మీరు ఇచ్చినటువంటి సంవత్సరం గడువు అయిపోతుంది. మరి సంవత్సరంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా, మీరు చేయనప్పుడు డెఫినెట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యోజన విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ నిరుద్యోగులను కూడా నేను కోరుతా ఉన్నా, ఈ నయా మోసగాడు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే మీ నోట్లో మట్టి కొట్టిండు. ఇప్పటికైనా మీరు మేల్కోండి, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు గ్రహించండి. ఎక్కడికక్కడ నిరుద్యోగులను వంచే కార్యక్రమమే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక మంత్రిని అపాయింట్మెంట్ ఇస్తుండా, మీకు ముఖ్యమంత్రి కలుస్తుండా? అంతకుముందు ఎన్నికలకు ముందేమో మొత్తం మీ అశోక్ నగర్ చుట్టూ తిరిగిర్రు, యూనివర్సిటీల చుట్టూ తిరిగిర్రు, దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగిర్రు. ఎక్కడికి పోయినా నిరుద్యోగులను ముంగట పెట్టి బస్సు యాత్రలు చేపించి, అది చేపించి, ఇది చేపించి అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టిర్రు, మాయ చేసిర్రు. మరి వాళ్ళు ఏంది పరిస్థితి? ఎటువైన ఉద్యోగాలు, ఏమైనా ఉద్యోగాలు? మేము ఇచ్చినటువంటి 2,32,308 ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్కు సంబంధించి ఆ ఉద్యోగాలే భర్తీ చేసే పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు లేరు.
ఇవాళ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, చాలామందికి మంత్రుల ఉద్యోగాలు వచ్చినాయి, చాలామంది కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేల ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు మంచిగా ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ రూమ్లలో గులుకుతూ మేము కట్టిన మంచి బ్రహ్మాండమైనటువంటి సచివాలయంలో సేద తీరుతున్నారు తప్ప తెలంగాణ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళ గురించి ఒక్క నిమిషమైనా ఆలోచన చేస్తలేరు. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులారా, తెలంగాణ యువకులారా మేల్కొందాం, ఈ ప్రభుత్వంపై తిరగబడదాం, మరో పోరాటానికి సిద్ధమవుదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా అన్నీ నెరవేర్చేదాకా మనం మరో పోరాటానికి సిద్ధమై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఈ ముఖ్యమంత్రి చెప్పే మాయ మాటలు, మోసపు మాటలు వినకండి. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి నియామక పత్రాలన్నీ, మొన్న ఇచ్చిన పోలీస్ శాఖ కానీ, నర్సింగ్ శాఖ కానీ, నిన్న ఇచ్చిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎల్లుండి ఇవ్వబోతున్న టీచర్ ఉద్యోగాల నియామక పత్రాలు కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ ద్వారా వచ్చిన క్లియరెన్స్లే, కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల నిర్వహణనే, మేం నిర్వహించిన ఇంటర్వ్యూలే. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఆ నియామక పత్రాలు ఇస్తూ వీళ్ళు చేస్తున్నామంటున్నారు. ఈ 31,000 పైచిలకు ఉద్యోగాలు మైనస్ చేయాలి, 2 లక్షల పైచిలకు ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. గతంలో మేము ఇచ్చినటువంటి 2,32,308 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్, ఈ 2,32,000 ఉద్యోగాలను పక్కకు పెట్టే ఇంకొక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్, ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి దాని ఖాతాలో కేసీఆర్ ఉద్యోగాలను వేయద్దు. ఇవాళ నేను నిరుద్యోగులను కూడా కోరుతున్నా, మీరు కూడా ఆలోచన చేయండి, మాట్లాడండి. వాట్సాప్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మీరు కూడా ముందుకొచ్చి పెట్టండి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 2,32,308 ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్ అది సపరేటు. ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పారు. అవి కాక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ క్లియరెన్స్, ఈ ఉద్యోగాలు కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినాక వాళ్ళు స్వయంగా 2 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ నిరుద్యోగుల కోసం క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే ఉద్యోగాల భర్తీ తప్ప ఈ 2,32,000 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకుంటామంటే అది తెలంగాణ నిరుద్యోగులను ముంచినట్టే, మోసం చేసినట్టే, వంచినట్టే అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీరు జాగ్రత్త పడండి, మీరు మేల్కోండి. రేవంత్ రెడ్డి మాయలో, కాంగ్రెస్ మాయలో మనం పడొద్దు. ఉన్నాయి ఉద్యోగాలు, లేవని కాదు. మేమే 10 ఏళ్లలో 2,32,000 ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు గొప్పోడు కదా, ఆకాశం భూమిని ఒకటి చేసేటోడు కదా, మరి ఆయన కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా. ఆ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇమీడియట్గా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఉద్యోగాలుగా చెప్పుకునే అర్హత వీళ్ళకి లేదు. అవి కాకనే 2 లక్షల ఉద్యోగాలను మాట్లాడి రానాడు వాళ్ళు. కాబట్టి దీని మీద తెలంగాణ నిరుద్యోగులు దృష్టి పెట్టాలి. కేసీఆర్ ప్రభుత్వం కాకుండా, వాళ్ళు ఇచ్చినవి కాకుండా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ నిరుద్యోగులు, యువకులు గమనించాలి, మా సోదరిమణులు కూడా గమనించాలి. కాబట్టి వాళ్ళు చెప్పిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు మరి ఎప్పుడు వీళ్ళు ఆర్థిక శాఖ ద్వారా క్లియరెన్స్ ఇస్తారో ఇవాళ మీరు కూడా స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా మేము కూడా పోరాటానికి సిద్ధమవుతాం. బీఆర్ఎస్ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో మీరు కూడా తెలంగాణ నిరుద్యోగ యువకులు మీరు కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని మార్గాల్లో వీలైతే అన్ని మార్గాల్లో ఒత్తిడి తీసుకొని రావడానికి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది.